హలో అందరికీ హాయ్. మనం ఈరోజు తన కోపమే తన శత్రువు పద్యం అర్థం ఏంటో తెలుసుకుందాము. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు పద్యము సుమతి. తన కోపమే తనకి శత్రువు అంటే మనం కోపంగా ఉంటే మనకే ఎక్కువ నష్టం కలుగుతుంది. అవతల మన శత్రువు కన్నా కూడా మన శత్రువుని ఏదో చేద్దామని అనుకుని వాళ్ళకి కలిగే నష్టం కన్నా మనమే స్వయంగా ఎక్కువ నష్టపరుచుకుంటాము. అలాగే తన శాంతమే తనకు రక్ష అంటే మనం శాంతంగా ఉంటే అదే మనకి రక్షణ కవచంలాగా. మనకి మనశ్శాంతికి మించింది ఇంకోటి లేదు భూప్రపంచంలో. అలాగే మనం ఒకరికి సాయం చేస్తే వాళ్ళు కూడా మనకి తిరిగి సాయం చేస్తారు, దయ చుట్టంబావు అంటే. అలాగే మనం సంతోషంగా ఉంటే అదే మన స్వర్గము, మనం దుఃఖంగా ఉంటే అదే మన నరకము. తప్పకుండా మన నిజ జీవితంలో ఇలాగే జరుగుతుంది. నౌ వి విల్ లెర్న్ ది మీనింగ్ ఇన్ ఇంగ్లీష్. వెనెవర్ వి ఆర్ యాంగ్రీ, ఇట్స్ అవర్ ఓన్ ఎనిమీ. వెన్ వి థింక్ అబౌట్ హార్మింగ్ అవర్ ఎనిమీ, ఇట్ విల్ హార్మ్ us more than what we can harm our enemy. When we are peaceful, there is nothing more noble than our own peace on this earth. When we help others, others will help us. Also, when we are happy, it's like heaven. When we are sad, it's like hell. In real life, it will happen in this way for sure. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.